భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15వ తేదీ కల్లా చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి ఆనాడు కూడా రైతులకి రుణమాఫీ చేసింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. అదేవిధంగా ఈ 10 ఏళ్ల గత ప్రభుత్వ పాలనలో 10 ఏళ్ల పాటు రైతులకు ఒరిగింది ఏమీ లేదు. ఆ ఆలోచనతో ప్రభుత్వం ఏర్పడే దశలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం కట్టారు. ఆనాడు 2022 మే 6వ తారీఖున వరంగల్లో జరిగినటువంటి రైతు సదస్సులో రాహుల్ గాంధీ గారు రైతు భరోసా డిక్లేర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా రైతులకి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న ఆలోచన మాట చెప్పడం, ప్రభుత్వం ఏర్పడటం, ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన తదేగుణంగా ఆలోచనకు అనుగుణంగా రైతులకి ఇచ్చిన మాటకి మడమ తిప్పకుండా ఆగస్టు 15 లోపట 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న మాట ఇచ్చారు. మాట ప్రకారంగా ఈరోజు వారు రుణమాఫీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నా నియోజకవర్గ ప్రజల కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా నియోజకవర్గ ప్రజల పక్షాన, రైతుల పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.